రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, రోడ్డు రవాణా మరియు బీసీ సంక్షేమ మంత్రి పొన్నము ప్రభాకర్ గారు, ఐటీ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ గారు, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొని బాధితులను ఓదార్స్తూ ప్రభుత్వం ద్వారా పూర్తి సహకారాలు అందిస్తామని తెలియజేశారు. చాలామంది ఈ సంఘటనకు సంబంధించి మరి తెలిసిన వెంటనే ఆ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు కూడా చేపట్టడం సంబంధించి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ఎక్స్గ్రేషన్ను డిక్లేర్ చేసి ఆర్టీసీ పరంగా మరి అదేవిధంగా ప్రభుత్వం తరఫున రెండు కలుపుకొని 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు క్షతగాత్రులైన ఇతర ప్రయాణికులందరికీ సంబంధించి వారికి పూర్తి స్థాయిలో వైద్య చికిత్సను అందించడానికి పిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇంకా కూడా వారి సంబంధికులు ఇంకా మెరుగైన వైద్య చికిత్స ఇంకెక్కడ ఉన్నదంటే అందరికీ కూడా ఆ విధమైన చికిత్స అందించడానికి వెనుకాడకుండా ప్రభుత్వం ఏ ఆసుపత్రికైనా తరలించి వారికి అన్ని తీర్లా ఆదుకునే కార్యక్రమం చేస్తాం.